నెల్లూరు జిల్లాకు చెందిన నోమేష్ అద్భుతమైన ప్రతిభతో తన దేశభక్తిని చాటాడు. రిపబ్లిక్ డే సందర్భంగా వినూత్న ప్రయోగం చేసి అందరినీ అబ్బురపరిచాడు. అన్ని రంగాల ప్రముఖుల చిత్రపటాలను రూబిక్ క్యూబుల ద్వారా రూపొందించిన నోమేష్ ఈసారి 30 రూబిక్ క్యూబులతో మువ్వన్నెల జెండా మరియు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఫోటోను సృష్టించాడు. అద్భుతమైన ఈ కళాఖండం కేవలం 21.43 సెకండ్లలో పూర్తి చేసి దేశం, సైనికులు, ప్రజలకు అంకితం చేశాడు. చిన్నతనంలోనే రూబిక్ క్యూబులపై తన ప్రతిభను ప్రదర్శించిన నోమేష్ భారతదేశం అంటే తనకెంతో భక్తిభావం కలుగుతుందని, స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడిన సమరయోధులంటే తనకెంతో గౌరవమని తెలిపాడు. సరిహద్దులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని రక్షిస్తున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని నోమేష్ తెలిపాడు. సైనికుల ఫోటోను ఇలా రూబిక్ క్యూబులపై చిత్రించడం చాలా ఆనందంగా ఉందని నోమేష్ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి దేశభక్తిని కలిగి ఉండాలని, సైనికులను గౌరవించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నోమేష్ దేశభక్తిని, అతని ప్రతిభను ప్రశంసించారు. నాకు క్యూబ్స్ చేయటం హాబీ. నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే 30 క్యూబ్స్తో చేశాను. దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్ విత్ సోల్జర్స్తో పాటు నేను చేశాను. దాన్ని అయితే 30 క్యూబ్స్తో చేశాను. అది సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను రిపబ్లిక్ డే సందర్భంగా చేశాను. ఈ పోర్ట్రేట్ ఆర్ట్ని మన దేశానికి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.